స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ కొందనాలు చెల్లించుకుంటున్నాం. గడిచిన దినములన్నీ ప్రభా మమ్మల్ని సజీవ రెక్కల కింద కాచి కాపాడి భద్రపరిచి ఆయన మా యొక్క ఆయుష్కాలాన్ని పొడిగించి మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన యొక్క నూతన శ్రేష్టమైన ప్రభు దినాన్ని బట్టి నీ కొందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో ఆయన ఆరాధనకు కూడి వస్తుండగా నీ సహాయం కొరకు మేము వేడుకుంటున్నాం. నీ సన్నిధిని, నీ ఆత్మ నడిపింపును మీరు మా మధ్యలో ఉంచమని, తెరవబడిన ఆకాశాన్ని మీరు మా మధ్యలో ఉంచమని దేవాన్ని పాత సన్నిధిలో వేడుకుంటున్నాం. మరి నాయన మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి, నన్ను ఇసులో సత్వం అరుగుపరుచుకోమని, నీ నోటి కూరగా వాడుకోమని పాత సన్నిధిలో వేడుకుంటున్నాం. ఆరాధనలో మీరు మాకు సహాయం చేయమని ముందున్న సమయాన్ని నీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆరాధనకు సహాయకరంగా 49 వర్స్ 15-16 చదువుకున్నాం అందరం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరిచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రకారములు నిత్యం నా ఎదుటనున్నవి. ప్రియులారా, ఈ వచనం దేవుడు సియోను ప్రజలతోటి, ఇజ్రాయెల్ ప్రజలతోటి మాట్లాడుతుండు. వాళ్ళు చరణించి విడిపించబడిన తర్వాత దేవుడు మమ్మల్ని వదిలిపెట్టిండు, మమ్మల్ని ఎడబాసిండు అని వాళ్ళు అనుకుంటుంటారు. అది 14వ వచనంలో చదువుతాం మనం. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మర్చి ఉన్నాడని అనుకుంటున్నది. సో అప్పుడు దేవుడు సియోను ప్రజలతో మాట్లాడుతుండు, గర్భం దాల్చిన తల్లి తన కుమారుణ్ణి మరుచున, ఒకవేళ వారైనా మరుస్తారేమో గాని నేను మిమ్మల్ని మరువను, మిమ్మల్ని ఎడబాయను. దేవుడు వారితో చెప్తున్న మాట, వాళ్ళని బలపరుస్తున్న మాట. ఈ డేస్ మనం చూసుకున్నట్టయితే మనం చూస్తాం తల్లి ప్రేమ ఎలా ఉందో. చాలా మంది తల్లి ప్రేమ కనబరుస్తుంటారు, కానీ కొన్ని చోట్ల కొంతమంది చూస్తే తల్లి పిల్లల్ని చంపడం కానీ పెట్టడం కానీ అనేక న్యూస్లు మనం చూస్తున్నాం. అంటే తల్లి ప్రేమను కూడా మనం నీతి నిజాయితీ చూడలేకపోతున్నాం. ఈ డేస్ లో ఎస్పెషల్లీ ఈ ప్రేమలు తగ్గుతున్న విలేజ్ లో తల్లి ప్రేమ కూడా అది మనం అంత స్వచ్ఛంగా చూడలేకపోతున్నాం. కానీ దేవుడు మాత్రం గర్భం దాల్చిన తల్లి తన కుమారుని మరుచును గాని నేను నిన్ను మరువనని దేవుడు సెలవిస్తుడు. ప్రియులారా, ఈ వార్తను ఎత్తిపెట్టి మనం ఈ దినం ఆరాధన చేద్దాం. సో ప్రియులారా, మనం కూడా చాలా సార్లు అంటే ఇజ్రాయెల్ ప్రజలు, సియోను ప్రజలు వైఖరిగుండా వెళ్తుంటాం. చాలా సార్లు కష్టాలు వచ్చినప్పుడు, అనేక శ్రమలు మనకు ఎదురైనప్పుడు, అనేక మంది ఇబ్బంది పెడుతున్నప్పుడు విశ్వాసులుగా మనం చాలా సార్లు స్ట్రగుల్ అయి ఉంటాం. దేవుడు మనతో ఉండడా లేడా, మనతోటి నడుస్తుందా లేదా, మరి దేవుడు ఉంటే ఎన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయి నాకు. చాలా సార్లు స్ట్రగుల్ పడుతుంటాం, దేవుడిని అనుమానిస్తూ ఉంటాం. అలాంటి సందర్భంలో దేవుడు మనకు ఒక మాట సెలవిస్తుండు, నేను నిన్ను మరువను, నిన్ను విడవను, ఎడబాయనని దేవుడు సెలవిస్తుండు. మనం మర్చిపోలేని దేవుడిని కలిగి ఉన్నాం. అన్ఫర్గెటబుల్ గాడ్ అంటే దేవుడు మర్చిపోలేని దేవుడిని మనం కలిగి ఉన్నప్పుడు ఆఫీస్ లో మన బాస్ మర్చిపోవచ్చు. ఎందుకంటే చాలా మంది ఉద్యోగులలో మనం ఒక ఉద్యోగిగా ఉంటాం. మన ఇంట్లో చాలా మంది పిల్లల్లో ఒక కుమారునిగా, కుమార్తెగా ఉంటాం. మన తల్లులు మనల్ని మర్చిపోవచ్చు. మన స్నేహితులు చాలా మంది స్నేహితులు ఉంటారు. మన స్నేహితులలో అనేక మంది స్నేహితులు ఉంటారు, మనల్ని మర్చిపోవచ్చు. వారిలో ఒకరిగా మనల్ని గుర్తించకపోవచ్చు. మన కొలీగ్స్, మన సహ ఉద్యోగులు, అనేక మంది ఉద్యోగులు ఉంటారు, మనల్ని మర్చిపోవచ్చు. కానీ దేవుడు అనుకుండు, నేను నిన్ను మరువను, నువ్వు అనేక మందిలో ఒకరివి కాదు, అంటే నువ్వు ఒక్కడివి. దేవుడు మనిషిని ప్రేమించేటప్పుడు, ఈ భూమి మీద చూసేటప్పుడు వీక్నెస్ గా దేవుడు మనల్ని ప్రేమిస్తున్న ప్రియులారా. ఒక యూనిక్ గా మనల్ని ఆ యూనిక్ గా ప్రేమిస్తుంది కాబట్టి దేవుడు మనల్ని మర్చిపోడు. ఒక యూనిక్ గా దేవుడు మనల్ని సృష్టించడు కాబట్టి ఆయన మనల్ని మర్చిపోడు, మనల్ని విడవడు, ఎడగాడు. కానీ మనం అనేక సార్లు సంభవించినప్పుడు దేవుణ్ణి అనుమానిస్తుంది. ఒక విశ్వాసి సముద్రం గుండా వెళ్తుండు.
సముద్రం దగ్గర ఇసుక ఉంటది, చాలా తేటగా క్లీన్ గా ఉంటది అంట. ఆయన అడుగులు వేసుకుంటూ ఒక విశ్వాసి, ఎదిగిన విశ్వాసి, చాలా డీప్ గా దేవుని ఎరిగిన వ్యక్తి ఆ అలా ఇసుక మీద సముద్రం అంచున నడుచుకుంటూ వెళ్తుండు. సో దేవుణ్ణి తలుచుకుంటూ, దేవుని మాటలు తలుచుకుంటూ, దేవుణ్ణి ఆరాధించుకుంటూ, ప్రేయర్ చేసుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్తుండు. ఆయనతో పాటు ఆయన అడుగులు 2 అడుగులు పడుతున్నాయి, ఆయనతో పాటు ఇంకొక 2 అడుగులు పడుతున్నాయి. వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఆ విశ్వాసి 4 అడుగులు ఉన్నాయని చూసుకుంటాడు. దేవుడు నాతో వస్తుండు, దేవుడు నాతో నడుస్తుండు అని ఆయన అనుకుంటాడు. అలా చాలా డేస్ గడుస్తున్నది, ఇంకా దేవుళ్ళు ఎదుగుతుంటాడు. అని ఒక దినం వస్తుంది, ఆ విశ్వాసి చాలా శ్రమల గుండా వెళ్లాల్సి వస్తుంది, చాలా హింసల గుండా, శ్రమల గుండా వెళ్లాల్సి వస్తుంది. ఆ విశ్వాసి ఒంటరిగా ఆ బీచ్ లో నడుచుకుంటూ పోతున్నప్పుడు 2 అడుగులే కనిపిస్తాయి ఆ విశ్వాసికి. వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఏంటి 2 అడుగులే కనిపిస్తున్నాయి, దేవుడు లేడా, దేవుడు నన్ను వెడబాసిందా, దేవుడు నన్ను వదిలిపెట్టిండా, ఎందుకు 2 అడుగులు పడుతున్నాయి, దేవుడు నాతో లేడా, నాతో నడవట్లేదని ఏడుస్తుంటాడు, దుఃఖపడుతుంటాడు. కానీ దేవుడు తనతో మాట్లాడతాడు ఆ టైంలో, కుమారుడా, నీవు నడవలేని పరిస్థితిలో, నడవలేని స్థితిలో ఉన్నావు, నేను నిన్ను ఎత్తి పట్టుకున్నా, ఆ 2 అడుగులు కూడా నావే, నువ్వు నడవలేని స్థితిలో ఉన్నావు కాబట్టి నేను నడిచి నేను నిన్ను ఎత్తి పట్టుకున్నా, అవి నా అడుగులు నీవి కాదని దేవుడు ఆయనతో సెలవిస్తాడు. ఆ టైంలో ఆయన చాలా బలపరచబడతాడు. సో ఈ విధంగా మన శ్రమలు వచ్చినప్పుడు, చాలా కష్టాల గుండా, దుఃఖాల గుండా వెళ్తున్నప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టరు ప్రియులారా. దేవుడు మనల్ని ఎత్తి పట్టుకుంటాడు. అందుని బట్టి దేవుని ఎత్తిన మనం ఆరాధన చేయాలి. రాష్ట్ర పత్రికలో ఉంటది కదా, 13:5 లో ఒకసారి చదువుదాం. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. ప్రియులారా, దేవుడు మనకు వాగ్దానం ఇచ్చిండు. దేవుడు మనల్ని విడువడు, మనల్ని ఎన్నడూ ఎడబాయడు. ఒక అద్భుతంగా దేవుడు మనల్ని ప్రేమిస్తుండు. ఎందుకంటే నీవు ఒక్కడు కాబట్టే యేసుక్రీస్తు ప్రభుని నీ కోసం పంపించిండు. నీవు ఒక్కడివి కాబట్టే యేసుక్రీస్తు ప్రభు నీ కోసం చనిపోయిండు. యు ఆర్ ద వన్ దేవుని దృష్టిలో. సో దాన్ని బట్టి దేవుని మనం ఆరాధన చేద్దాం. గ్రంథం 49:16. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రకారములు నిత్యము నా ఎదుటనున్నవి. ఒకసారి ఇక్కడ మనం సృష్టిని, క్రియేషన్ ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందో. ఈ లోకంలో మనం గొప్పగా ఎంచబడి, గొప్పగా అనుకునేవి, గొప్పదంటే దేవుడు సృష్టించిన సృష్టిలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, పాలపుంత, ఆకాశం, ఇలా చాలా గొప్ప గొప్ప ఉన్నవి. వీటన్నిటిని దేవుడు కేవలం ఒక మాట ద్వారా కలుగునుగా అంటే కలిగినాయి. ఇవన్నీ చాలా గొప్పవి మనకన్నా. అంటే నేను ఒకసారి యూత్ మీటింగ్ పోయినప్పుడు అక్కడ ఒక స్పీకరు ప్రొజెక్టర్ వేసిండు, సూర్యుడిని వేసి చూపించిండు. ఈ తెర ఈ వాల్ సైడ్ ఉంటది మొత్తం, అక్కడ చిన్న ఎగ్గు పెట్టిండు. అంటే సూర్యుడు అంత పెద్దగా ఉంటే భూమి ఎగ్గుతో పోల్చిండు, అంత చిన్నగా ఉంటది. సో అంత గొప్ప సూర్యుడిని దేవుడు వెలుగు కలుగునుగా కంటే వెలుగు కలిగింది. కానీ మన దగ్గరకు వచ్చేసరికి దేవుడు ఎంతో ప్రేమగా తన చేతుల పైన చెక్కిండు. ఎంత ప్రేమగా అంటే ఎంతో అందంగా, ప్రేమగా మనల్ని చెక్కిండు. మనమేమో మాట కలుగునుగా కంటే మనం కలగలేదు ప్రియులారా. దేవుడు ఎంతో శ్రమ తీసుకొని మనల్ని ఒక బొమ్మలక్క చేసి, ఒక రూపాన్ని ఇచ్చి, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక టూర్ చేయాలనుకో, ఒక ఫిగర్ వస్తుంది, ఆ టూర్ చేస్తారు. దాన్ని అందంగా మలవాలంటే దాన్ని ఉలి తీసుకొని చెక్కాలి. ఇప్పుడు మనకు మిషన్స్ వచ్చినాయి, కానీ అప్పుడైతే ఒక ఉలి తీసుకొని చెక్కటోళ్ళు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ లో చెక్కటోళ్ళు. కలుగును కాకంటే మనం కలగలేదు పిల్లలు. ఆయన శ్రమ తీసుకొని ఎంతో ప్రేమపూర్వకంగా మనల్ని దేవుడు తన అరచేతుల్లో చెక్కుకుండు. కాబట్టి దేవుడు మనల్ని విడవడు, మనల్ని విడవడు. సో ఇంకొక కామెంట్ కూడా ఉంటది, మన పేర్లు ఆయన చేతుల్లో చెక్కుకుండు ప్రియులారా, ఎగ్రైవ్ చేసుకుంటాం. దాన్ని బట్టి దేవుడు మనం ఇద్దరం ఆరాధన చేద్దాం ఈ వచనాలను ఎత్తుబట్టి. ఈ వాక్యాన్ని దేవుడు దీవించును గాక. మన విడికిలో ఆత్మతో, సత్యంతో, యథార్థ హృదయాన్ని కలిగి
ఇప్పుడు ఆయనను మనం ఈ వచనాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధన చేద్దాం పిల్లలు. థ్యాంక్ యూ.